హాయ్ అండి. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా. అయితే స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి యూనిఫామ్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు. యూనిఫామ్తో పాటు బుక్స్ కూడా. వెళ్తే ఇవన్నీ బుక్స్ యూనిఫామ్ ఇచ్చారు. దీంట్లో వచ్చేసి టెక్స్ట్ బుక్స్, స్టేషనరీ ఐటమ్స్, యూనిఫాము, అలాగే కోటు, స్కూల్ బ్యాగ్, నోట్బుక్స్, బెల్ట్, సాక్సెస్ ఇవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. అయితే దీంట్లో వచ్చేసి మనకి 3 నోట్బుక్స్ ఇచ్చారు. 3 నోట్బుక్స్ మ్యాథ్స్కి ఒకటి, అలాగే ఇంగ్లీష్కి ఒకటి, అలాగే మిగతా సబ్జెక్ట్స్కి ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి. దీంట్లో కలర్ బాల్స్, అలాగే వుడ్తో చేసిన చెక్క ఏబిసిడీలు ఉన్నాయన్నమాట. వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఎల్కేజీ పాపలు. అలాగే బుక్స్, అలాగే చిన్న వుడ్ పెన్సిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. అలాగే థ్రెడ్స్ అవన్నీ ఉన్నాయి. వచ్చేసి టెక్స్ట్ బుక్స్ అన్నమాట. ఇంగ్లీష్ బుక్స్ అన్నీ 7 ఉన్నాయి. 1 to 7 నోట్బుక్స్ ఉంటాయంట. ఇంగ్లీష్లో ప్రతి మంత్ ఒకటి వాడతారని చెప్పారు. అలాగే ఇది స్టేషనరీ ఐటమ్స్, కలర్ పెన్సిల్స్, రంగోలీ కలర్స్, అలాగే పెయింటింగ్ బ్రషెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఫైల్స్, అసైన్మెంట్ కోసం ఫైల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ ఎప్పుడెప్పుడు వాడదామా అన్నట్టు చూస్తుంది మా పాప. అలాగే కొన్ని ఏదో థ్రెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు వాడతారో నాకు తెలియదు. అలాగే కలర్ పెన్సిల్స్ ఫర్ పెయింటింగ్స్ అండ్ రంగోలీ పెయింటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. కొన్ని ప్రాజెక్ట్స్ కోసం ఇవన్నీ మళ్ళీ వాళ్ళే కలెక్ట్ చేసుకొని అక్కడే ఉంచి ఏది అవసరమో అది చేస్తారంట. అది వర్క్ చేపిస్తారంట పిల్లలతో. అలాగే బుక్స్ కేసే కవర్స్, అలాగే స్టిక్కర్స్ కూడా ఇచ్చేశారు. ఇవన్నీ అయితే మొత్తానికి ఫినిష్ చేసాము. కవర్స్ వేసి స్టిక్కర్స్ అంటించాము. ఇంకా ఏ బుక్ తీసుకెళ్తుందో ఏ చింపుతుందో తెలియదు మరి.